ఉన్నారు ఈ ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వంలో ఉన్న నాయకులు. నేను మున్సిపల్ వాళ్ళకి మొట్టమొదటి ఏం చెప్తున్నా అంటే, ఒకటి ట్యాక్స్ కట్టకపోతే ఏం చేస్తావు, ఇంటిపై తాళం పెడతానంటావు. ఇక్కడ 23,000 ఇస్తున్నాం, ఆ డెవలప్మెంట్ ఎందుకు చేస్తలేవని అడుగుతున్నాం సూటిగా. ఇది గతంలో ఉన్నట్టు కార్పొరేటర్ కానీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కానీ మరి వాళ్ళు ఏం చేస్తున్నారని ఆయన ఆవేదన, మా అందరి ఆవేదన మేము ఇక్కడ తెలియజేస్తున్నాం. దీని మీద స్పందన రావాలి. ప్రజాక్షేమం కోసం పోరాటం చేస్తున్నాం తప్ప ఎవరి వ్యక్తిత్వం కోసం కాదు, ఎవరి వ్యక్తి పూజ కోసం కాదు. కాబట్టి దయచేసి ఈ ఒక్క సమస్య కాదు, ప్రతి సమస్యలో మున్సిపల్ కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, పోలీసు ఎవరైనా ఒక హైడ్రా పెట్టి ఎక్కడెక్కడో కూలగొడుతున్నావు కదా, మరి ఇక్కడ బాగలేదు ప్రజలకు. ఈ ప్రజల బాగులేనప్పుడు ఎందుకు బాగు చేస్తలేవని నేను అడుగుతున్నా, క్వశ్చన్ చేస్తున్నా. కేసులు అడిగినోని గొంతులు కోస్తావా, నిర్బంధిస్తావా? కాదు, మేము రెచ్చగొండే ప్రసంగాలు కాదు. మా ఆవేదన, మా గుండె చప్పుడు మేము తెలియజేస్తున్నాం. తక్షణమే ఈ వారం రోజుల లోపల దీన్ని యుద్ధ ప్రాతిపదిక చేయకపోతే మీ ఇళ్ళల్లో రోడ్లు లేకపోతే ఏం చేస్తున్నారు? కాంట్రాక్టర్లకు బినామీ పేర్ల మీద ఇచ్చి రిపేర్ చేపిస్తున్నారు. మరి ఇది ఎందుకు చేపిస్తలేవు? కాబట్టి నామినేషన్ పద్ధతిలో దీన్ని చేసి వెంటనే బాగు చేసి ప్రజలకు అందుబాటులో చేయాలని మీ ద్వారా అధికారులను, ఇప్పుడు రూలింగ్లో ఉన్న ప్రభుత్వాలను కోరుతున్నాను. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటారా అంటే బడుగు బలహీన వర్గాలు అంటే వాళ్ళకి అంత చిన్న చూప. ఈరోజు 23,000 రూపాయలు వీళ్ళే కట్టాలి, వీళ్ళే చీపుర్లు పట్టుకొని వీళ్ళే ఊడవాలి, వీళ్ళే క్లీన్ చేసుకోవాలి. దీని ఇంత దయనీయ స్థితిలో ఉన్న దీంట్లో ఎవరైనా పెళ్ళికి వస్తే కూర్చోవాలంటే కూడా బాధపడుతున్నారు, ఏదైనా పైనుంచి మీద పడగలని. ఇంతటి దయనీయ స్థితిలోకి మీకు ఎట్లాగో అభివృద్ధి చేత కాదు, చేసిన అభివృద్ధిని మెయింటైన్ చేయడం కూడా చేత కాకపోతే ఇక మీరు ఉన్నది ఎందుకు? దేనికోసం మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు? రవణ గత రెండు నెలల నుంచి దీనిపైన పోరాడుతున్నారు. వచ్చి పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది, మీరు క్లీన్ చేయండి, లేకపోతే ఇంత దయనీయ స్థితి నుంచి దీన్ని మార్చండి అని చెప్తుంటే ఒక్కరు కూడా పట్టించుకున్న నాదుడు లేడు. పైపెచ్చు ఆయన మీద ప్రజా పోరాటం చేస్తుంటే ఆయన మీద కేసులు పెట్టి ఆయన గొంతు నొక్కేయాలని చూస్తున్నారు. మీరు గొంతు నొక్కేయాలని చూస్తే ఏ రోజు కూడా మా ప్రజాగలం ఆగదు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెనకపోరు. ఖచ్చితంగా మీరు ఎన్ని కేసులు పెడితే అంత ముందుకు పోతాం. ఇట్లాంటి అభివృద్ధి పనులకు మేము ముందుండి అభివృద్ధి చేయడానికి మీకు మేము సహకరిస్తాం. కావలిస్తే మేము వచ్చి ఊడుస్తామని చెప్పాం. మేము వచ్చి ఊడుస్తామని చెప్తే ఒక్క రోజులో పరుగున ఉరికొచ్చి వాళ్ళు ఏదో ఊడవడమో లేకపోతే ఇంకో పనులు చేయడమో, అది కూడా నామకే వస్తే ఒకరోజు చేసి 1 గంట చేసి ఫోటోలకు పోజులు ఇచ్చి పనికిమాలిన నాయకులు వస్తారు, మీరు నమ్మకండి అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ అది కాదు కదా. ఇక్కడ అసలైన పనులు చేసే వాళ్ళని మీరు సహకరించకపోతే ఎప్పటికీ కూడా మీకు ప్రజాక్షేత్రంలో ఉండే అర్హత లేదు. ఖచ్చితంగా మీకు ఈ 2 ఏళ్లలో ప్రజలు చర్మగీత పాడతారు. అది ఆల్రెడీ మొదలైపోయింది. తరిమి కొట్టే రోజులు దగ్గరకు వస్తున్నాయి. జై తెలంగాణ. చేసుకుంటే అలాగే ఒక ఆనందం, ఒక తృప్తి ఉండాలి. ఒక ఫంక్షన్ ఇష్టం చెప్పేసి అదే కడితే ఈరోజు ఈ కాంగ్రెస్ నాయకులు ఏదో గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గాలి మాటలు మాట్లాడకండి. మీ గాలి మాటలు మీరు మాడితే, మీరు ఒక్కటి మాడితే మేము 10 మాటలు వస్తుంది. మీరు ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టండి. ఫస్ట్ కొంతమంది నాయకులు ఉన్నారు, ఇంకా వాళ్ళకు మాట్లాడే చేతకాక, కేసు పెట్టే చేతకాక కేసులు ఇంకొంత పెట్టిస్తాడు. బస్సులకు వస్తే ఒక మాజీ కార్పొరేటర్ ఆయన మాట్లాడకుండా పక్కన వాళ్ళతో మాట్లాడతాడు. ఓట్లు వేసింది నీకురా బాబు, నేను గెలిపించిన 2020 నేను గెలిపించిన ధైర్యంగా చెప్తున్నా. మళ్ళీ కూడా చెప్తున్నా, ఎమ్మెల్యే గారికి, మాజీ కార్పొరేటర్ గారికి, మాజీ కార్పొరేటర్ రాగం నాయన్ చుట్టి అడుగుతున్నా, నీకు 2020 నేనే నీకు గెలిపించిన. ఇప్పుడు రా, నువ్వు దమ్ముంటే తులజాభవన్ గుడి దగ్గర తులజాభవన్ గుడి దగ్గర మేము గెలిపేయలేమంటే మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు గెలిపేయలేము, మేము గెలిపేయలేమని చెప్పు. ఇప్పుడు రా, తులజాభవన్ అమ్మవారి గుడి దగ్గర రా, నువ్వు ఒట్టు తిను. మాకు అడిగే హక్కు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మేము మీ గురించి ఆ రోజు మా బీఆర్ఎస్ పార్టీలో మిమ్మల్ని ప్రతి ఒక్క ఇల్లు అక్క అన్నదమ్ములు అందరూ కాలు మొక్కి ఓట్లు అడిగి మిమ్మల్ని గెలిపించినాం. మా కేసీఆర్ ముఖం నువ్వు గెలిచిన ఈరోజు మీరు కారు గుర్తుపైన ఇంతనన్నా మీకు విశ్వాసం ఉందా? ఈరోజు డెవలప్మెంట్ పేరు పోయి ఈరోజు మీరు ఎక్కడ వచ్చారు? పార్టీ మారినప్పుడు మీరు ఏం చెప్పారు? డెవలప్మెంట్ పేరు కదా. ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? డెవలప్మెంట్ ఏది?
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో గాంధీ. ఇది చిన్నపిల్లల వ్యవహారం కాదు, చిన్నపిల్లల చేష్టాలు చేయకు. నీకు ఎవరో చోటముట గల్లీ నీళ్ళతో కేసులు పెడితే ఇక్కడ ఎవడు భయపడ్డాడు. ఇంకా నిన్ను పరిగెత్తిస్తా. ఇతని ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తీర్చే విధంగా నేను పరిగెత్తించి పని చేపిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఒకసారి చెప్తా ఉన్నా, ప్రజల పక్షాన మా బీఆర్ఎస్ కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుంది. మా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మా అధిష్టానం మా కేసీఆర్ గారు కానీ, మా కేటీఆర్ గారు కానీ, మా హరీష్ రావు కానీ, మా అధిష్టానం మొత్తం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రజలకు అండగా ఉంటుంది. ప్రజలకు ఏ ఒక్క సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది. కాబట్టి మీకు అధికారం ఇచ్చింది మీకు ప్రజలు మోసం చేయనికనా? రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చింది మోసం చేయనికనా? రేవంత్ రెడ్డి పార్టీలో చేరినటువంటి ఒక గాంధీ ఎందుకు చేరినవయ్యాను? ఇదేనా డెవలప్మెంట్? ఇదేనా పాలసీలు చూసుకోవాలి? ఇవేనా లైట్ చూసుకోవాలి? ఇవేనా ఫ్యాన్ చూసుకోవాలి? అవి చూడు, ఆడ ఫంక్షన్ హాల్లో స్టేజ్ దగ్గర మొత్తం బొక్క. ఇది ఆమె చేసింది. బాత్రూమ్లు లేవు, నీళ్లు లేవు, ఫ్యాన్లు లేవు, అసలు ఏమీ లేవు. అసలు 23,000 అసలు ఎందుకు కట్టాలి అర్థమవుతుంది ఈ ఫంక్షన్ హాల్కి. చెప్తా ఉన్నా, ఇప్పటికైనా నీట్గా చెప్తున్నా, మంచిగా చెప్తున్నా. మీరు ఈ కేసులు ఈ భయపడించే విధంగా మానుకోండి. ప్రజా సమస్యలను దృష్టి పెట్టండి, ప్రజలని మన్ను పొందండి. కానీ మీరు ఇలాంటి వేస్ట్ పని చేస్తే రేపొద్దున మిమ్మల్ని ఇంటికి తరిమి కొట్టే విధంగా మేము పనిచేస్తాం. అలాంటి తరిమి కొట్టినట్టే అది మాట్లాడే అసలు నైతిక హక్కు అసలు వాళ్ళ గురించి మాట్లాడే అసలు మానుకోవాలని చెప్పేసి కూడా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు చిన్న నాయకులు, కార్పొరేటర్ పెద్ద తోప, చిన్న నాయకుడు. మనం గెలిచినాడు. 10 అయిపోయింది, ఉష్పేవాడు పడిపోయాడు. 10 అయిపోయింది, ఉష్పే పడిపోయాడు. ఇంకా అతను మాట్లాడే అవసరం ఏముంది? మన పార్టీలో గెలిచిండు, మనం గెలిపిస్తున్నాము. 10 అయిపోయింది, ఉష్పే పడిపోయాడు. అతను పెద్ద మనమే పెద్ద లీడర్లమో మా బీఎస్ నాయకులు మన పార్టీలో గెలిచినాయి. కాబట్టి మనకు ఏ ఒక్క ప్రజలకు ఏ ఒక్క నాయకులకు కానీ ఏమన్నా ఇబ్బంది జరిగితే మేము మాత్రం తక్షణమే ఎంటర్ అవుతాం. మీ యొక్క ఎమ్మెల్యే గాంధీని ఎక్కడికక్కడ మేము ప్రశ్నిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా మానుకోండి. ఈరోజు పెళ్ళి ఉంది. మేము గత నెల చెప్పా ఈ యొక్క ఇల్లు పెళ్ళిళ్ళు జరుగుతాయి. మీరు అప్పటి వరకు ఫంక్షన్ ఇంటి చేయని చెప్తే ఎక్కడ ఇంటి చేస్తారు? 23,000 కడితే 4 చీపురు కట్టలు పట్టుకొచ్చి నూకితే అయిపోతుంది అనుకుంటారా మీరు? నూకిరా అది అవునా? వాళ్ళకి మంచి చేయాలి. కానీ మీరు అడ్డగోలిగా మీరు మీ సొంత ఆస్తులు కాపాడుకోనికే మీ సొంతంగా మీరు ఎన్నో రకాలుగా మీరు ప్రజలలో మీరు కరప్షన్గా మారిపోయి ఈరోజు మీరు అసలు ప్రజల సమస్యలు మొత్తానికి మర్చిపోయారు. ప్రజా సమస్యలు మొత్తం మర్చిపోయే రోజు మీరు మొత్తం ఇళ్ళలో పండుకొని మీ ఆస్తులు సంపాదించుకోనికనే మీరు చేస్తారు. కానీ ఈరోజు ప్రజలు ఇక్కడ పట్టించుకుంటారు. కాబట్టి మేము ప్రజా సమస్యల పైన నిరంతరం పోరాడతాం, నిరంతరం ప్రజలలో ఉంటాం. మిమ్మల్ని తరిమి కొట్టే రోజు అది దగ్గరనే ఉంది. కాబట్టి 2028లో ఎమ్మెల్యే గాంధీని బొందు పెట్టడం ఖాయం. ఏంటంటే ఇప్పుడు ఫంక్షన్ హాల్ ఏ అధికారంలో కట్టిరో ఏ పాలనలో కట్టిరో ప్రజలకందరికీ తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కట్టింది అయితే కాదు. ఇది బీఆర్ఎస్ పార్టీలో మన కేసీఆర్ గారు కట్టిన ఫంక్షన్ హాల్. ఇది ఎవరి స్వార్థం కోసం కట్టారో ఎందుకు కట్టారో అన్నది అందరికీ తెలుసు. సో కాకపోతే ఏంటంటే ప్రజల కోసం కట్టాము, పేదవాళ్ళ కోసం కట్టాము అన్నారు కదా. ఆ పేదవాళ్ళకు అన్ని అనుకూలంగా ఉన్నాయా లేదన్నది ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇంట్లో పవర్ లేదు. పవర్ లేకుండా వాడు పెళ్ళి ఎట్లా చేసుకుంటాడో మరి మనకు కూడా అర్థం కాలేదు. వాడు ఫోటోలు తీసుకోవాలన్నా వీడియోలు, కనీసం ఫ్యాన్ వేసుకోవాలంటే పవర్ లేదు. ఇక్కడ వాటర్ కన్వీనియంట్ లేదు. ఇది ఏ రకంగా లేదు. చెట్టు కింద చేసుకోవడం బెటర్. ఇది ఫంక్షన్ హాల్ కాదు, బయట గాలి వస్తుంది. కానీ ఫంక్షన్ హాల్ ఆ కన్వీనియంట్ కూడా లేదు. కానీ నాయకులు ఒకటే మీరు గుర్తు చేసుకోవాలి. మేము ప్రజల కోసం మేము పార్టీలు మారాము, మేము అభివృద్ధి చేస్తామన్నారు. ఓకే కాదంటే, కానీ ఆ అభివృద్ధి ఎక్కడ చేశారు, ఎవరికి చేశారు, ఎందుకోసం చేశారు అన్నది ప్రజలకు తెలియజేయండి. మేము దీనికోసం చేసాం, ప్రజలు మా వల్ల చాలా అభివృద్ధి చెందారు అనేసి మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే మేము కూడా దాన్ని సంతోషపడతాం. ఎందుకంటే మీరు మాటల్లోనే చెప్తున్నారు, దాన్ని చేతల్లో చూపెట్టండి. మేము అనుకునేది ఏంటంటే ఇంత ఫంక్షన్ హాల్ కట్టారు పేదవాళ్ళ కోసం కదా.
23,000 ఇది వేస్టే. సో కాకపోతే ఏంటంటే 23,000 తీసుకున్నారు. ఇది ఏ రకంగా 23,000 కాకుండా దీనికి ఓన్లీ మెయింటెనెన్స్ తీసుకోండి. ఒక 5,000 ఒక 8,000 అట్లా తీసుకొని మెయింటెనెన్స్ అయితే ఓన్లీ పవర్ కట్టాలి, వాటర్ ఉంటుంది, దానికోసం తీసుకోండి. కానీ మా డిమాండ్ ఏంటంటే పేదవాళ్ళకు ఒక 5,000కే ఇవ్వండి ఫంక్షన్ హాల్. ఇది 23,000 మాత్రం వేస్టే అని మా అభిప్రాయం తెలియజేస్తున్నా. కానీ ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది జనం కోసం పోరాడుతున్నాం, జనం కోసమే పని చేస్తాం, ఇక ముందు కూడా జనం కోసమే మాట్లాడతాం. ఇది ఎవరి పర్సనల్ కాదు, ఎవరికి అభివృద్ధి చేస్తే ఇది చేస్తే ఎవరికో రవి యాదవ్కు అభివృద్ధి అవుతుందనో ఇంకో నాయకుడికి అభివృద్ధి కాదు. ఇది పేదవాళ్ళ కోసమే కొట్లాడుతున్నారు, పేదవాళ్ళ కోసమే మాట్లాడుతున్నాం. ఇక ముందు కూడా మీకోసం మీ మాట్లాడేది కూడా ప్రతి మాట పేదవాళ్ళ కోసం. ఏదన్నా ఉంటే మరి మన్నించండి. జై తెలంగాణ. అయిపోయింది మన లోపల ఇక్కడ మళ్ళీ నమస్తే జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ నాయకత్వం, రవీణ నాయకత్వం, రవీణ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.